హాయ్ అండి. మనం దొండకాయ కూర అయితే చాలా టేస్ట్గా వండుకుందాము. ఇప్పుడే పునుగులు చేశానండి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మినపప్పు నైట్ నానబెట్టి మార్నింగు కొద్దిగా సాల్ట్ జీలకర్ర వేసి చిన్న చిన్నగా ఆయిల్లో పునుగుల్లాగా వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఈరోజు పునుగులు చట్నీ చేశాను. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా దొండకాయ కర్రీ చేసేస్తున్నాను. దొండకాయలు ఎక్కువగా పండేయండి పాదుకి, మా పక్కింటి వాళ్ళకి. వాళ్ళు ఎప్పటికప్పుడే తీసి ఇస్తూ ఉంటారు. దొండకాయలు, వంకాయలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ పెరట్లో. మా పెరట్లో కొద్దిగా చిక్కుడు పాదులు వేసాను. ఈ మధ్యనే సొరకాయలు వచ్చినాయి. వంకాయలు కూడా పెట్టాను కానీ ఇంకా రాలేదు. వర్షం అయితే చాలా బాగా పడుతుంది. మిర్చి చెట్లు అన్నీ పువ్వుతో ఉన్నాయి. అవి ఉంటాయో పడిపోతే తెలీదు, కానీ చాలా వర్షం పడుతుంది. ఇక ఎటువంటి మందులు లేకుండా ఎరువులతోనే పండించుకుంటే ఆ కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక 1 కిలో ఉంటే ఆవిడ దొండకాయలు ఇచ్చారు. ఇక కొద్దిగా ఇలా వద్దని అన్నామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, ఎందుకమ్మా మీకు సొరకాయలు మేము అడుగుతామనే, లేదంటే బెండకాయలు అడుగుతామన్నా, ఎందుకు తీసుకుంటా లేవు అని ఆర్గ్యూ చేస్తారు. సరేలే తీసుకుందామంటే ఇవి కట్ చేయడం అంటే నాకు మహా బద్ధకం అనుకోండి కొంచెం. ఎందుకంటే చిన్నగా ఉంటాయి, శుభ్రంగా కడగాలి, కట్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. దొండకాయ కటింగ్ కంటే కూడా వేరే కర్రీస్ అంతే ఈజీగా కట్ చేయొచ్చు కూరగాయలు అనిపిస్తుంది నాకు. ఇలా కొద్దిగా టమాటా వేసి వాటర్ పోసి ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది. లాస్ట్లో గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది టేస్టు. ఎవరికి ఏది వద్దే అని చెప్పాలనే భయమే నాకు. ఎందుకంటే మళ్ళీ నిన్నేమైనా అడుగుతామని ఇలా వద్దంటున్నావా అంటారు. అందుకని ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటాను. నన్ను ఏదైనా అడిగితే ఇచ్చేస్తాను. అట్లా ఉంటుందన్నమాట. లేదంటే కొంచెం ఇబ్బందిగా మాట్లాడతారు. ఎందుకు అది ఇవ్వాలన్నా ఇది ఇవ్వాలన్నా. పక్కింట్లో పెద్ద కరివేపాకు చెట్టు ఉంది. నేను ఎప్పుడు అడగను, కానీ ఆవిడ అంటది కరివేపాకు తీసుకెళ్ళి అంటది. లేనప్పుడు అడుగుతానులే అంటే, ఎందుకు మేము ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోకూడదా? అంతేలే, బయట నుంచి అయితే కొంటారు కానీ మా దగ్గర కరివేపాకు తీసుకోరు అంటారు. కరివేపాకు తీసుకెళ్ళకపోయినా బాధే, ఇక పెద్ద పెద్ద కొమ్మలు ఇచ్చేస్తారు. నాకు లేనప్పుడు అడుగుతాననే వినరు. అంతే అమ్మా అంతే, మేము ఏదైనా సరే ఇచ్చినది నీకు ఇష్టం తీసుకోవడం అంటూ వంకలాడుతూ ఉంటారు. ఏదైతే ఏందండి, తీసుకోకైతే తప్పట్లేదు.